హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో నెంబర్ 6 ఏం చెప్పబోతున్నానంటే ఎజైల్ మెథడాలజీలో ఉండే ఇంటర్వ్యూ క్వెషన్స్. సో, ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను నేను. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి టాప్ 5 క్వెషన్స్ ఎక్కువగా రిపీట్ అయిన క్వెషన్స్ ఏంటి అని నేను చూసుకుని అందులో 5 పిక్ చేసి మీకోసం చెప్తున్నాను. ఇప్పటికల్లా నా పాత వీడియో ఒకటి ఎజైల్ మెథడాలజీ గురించి మీరు చూసే ఉంటారు. సో, మీకు తెలుసు ఎజైల్ మోడల్ ఎలా వర్క్ అవుతుంది. టెస్టింగ్‌లో ఎజైల్ మోడల్‌లో క్యూఏ టెస్టర్‌కి ఉన్న రోల్ ఏంటి అనేది మీకు అర్థమైపోయింది కాబట్టి, క్వెషన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము. టాప్ 5 తీసుకున్నాను నేను. సో, ఆ టాప్ 5 క్వెషన్స్ ఏంటంటే ఎజైల్ టాప్ 5 క్వెషన్స్‌లో ఫస్ట్ ఎక్కువగా అడిగే క్వెషన్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎజైల్ మెథడాలజీ? సో, మీరు ఈ ఎజైల్ మెథడాలజీలో పనిచేస్తున్నారు కాబట్టి, డెఫినెట్‌గా మీరు ఎక్స్‌పీరియన్స్ ప్రొజెక్ట్ చేసే ఉంటారు కాబట్టి, మిమ్మల్ని అడిగే క్వెషన్ ఏంటంటే, ఎజైల్ మెథడాలజీ వల్ల మీకేంటి ఉపయోగం? ఓకే. ఫస్ట్ థింగ్ క్లయింట్ ఈజ్ సూపర్ డూపర్ హ్యాపీ. ఎందుకు హ్యాపీగా ఉంటాడు క్లయింట్ అంటే, ఫస్ట్ ఎజైల్ మెథడాలజీ అంటేనే నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్ చేంజెస్. అంటే ఇదివరకు ఎలాగుండేది, లాస్ట్ మినిట్ రిక్వైర్మెంట్ చేంజెస్ వస్తే క్యూఏ అమ్మ బాబోయ్ మేము చెయ్యము అని చేతులు ఎత్తేసేవాళ్ళు. కానీ ఎజైల్ మెథడాలజీలో కీ కాన్సెప్టే రిక్వైర్మెంట్ చేంజెస్. సో, లాస్ట్ మినిట్ రిక్వైర్మెంట్ చేంజ్ వచ్చినా కూడా ఎజైల్ మెథడాలజీలో వీ షుడ్ బి రెడీ టు యాక్సెప్ట్ ద చేంజ్. సో, మనం ఎప్పుడైతే చేంజ్ యాక్సెప్ట్ చేస్తున్నామంటే క్లయింట్ ఏది అడిగాడో అది చేస్తున్నాం కాబట్టి ఆయన చాలా హ్యాపీ. క్లయింట్ అంటే కస్టమర్ హూఎవర్ ఈజ్ యాక్చువల్లీ ద ప్రోడక్ట్ ఎవరిదో వాళ్ళది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి మనకు కూడా వర్క్ హ్యాపీ. సో, ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే క్లయింట్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ ఇన్ దిస్ మోడల్. సో, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది అటైన్ అవుతుందన్నమాట ఈ మోడల్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల. తర్వాత ఏంటి, ట్రాన్స్పరెన్సీ ఈజ్ మెయింటైన్డ్. ట్రాన్స్పరెన్సీ ఎందుకు మెయింటైన్ అవుతుందంటే, డే 1 నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. స్ప్రింట్ ప్లానింగ్ సెషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనం ఉన్నాం కాబట్టి అసలేంటి వైట్ బోర్డింగ్ సెషన్ అని చేస్తారు. వైట్ బోర్డింగ్ సెషన్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, అప్కమింగ్ టాస్క్స్ ఏమున్నాయి, ఓకే ప్రోడక్ట్ ఓనర్ ఏం చెప్తారంటే ఓకే నాకు ఇంత ఈ ఇయర్లో 2018లో నాకు ఇవి చేయాలనుకుంటున్నాను అని ఒక పిక్చర్ ఇస్తాడనమాట. సో, అప్పటి నుంచి టెక్నాలజీ టీమ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది కొన్ని కంపెనీస్లో, విచ్ మీన్స్ దట్ ఏంటి మీకు ఆల్రెడీ హెడ్సప్ అనమాట. ఓకే ఇవన్నీ రాబోతున్నాయి ఈ ఇయర్లో అని మీకు తెలుస్తుంది. సో, అక్కడి నుంచి మీకు ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఏది దాపరికం ఉండదు, బ్యాక్గ్రౌండ్లో ఏం జరగదు, అన్నీ ఓపెన్గా జరుగుతాయి. దానివల్ల మీకు చాలా గ్రిప్ ఉంటుందన్నమాట. ఏదైనా మాట్లాడడానికి కానీ అసలు ఏం జరుగుతుంది ప్రాజెక్ట్లో అనేది మీకు బాగా తెలుస్తుంది. సో, ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్స్పరెన్సీ. అదొకటి మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఏంటి, కలెక్టివ్ వర్క్. కలెక్టివ్ వర్క్ ఎందుకంటే డెవలప్మెంట్ టీము, స్క్రమ్ మాస్టర్, తర్వాత ప్రోడక్ట్ ఓనర్ ప్రతి వాళ్ళు మీటింగ్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి మీకు అందరూ కలిసి పనిచేస్తారనమాట. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఇమీడియట్గా మనం వీల్ రైజ్ దట్ అప్ ఇన్ అవర్ స్టాండప్ మీటింగ్. సో, స్టాండప్లో ఇమీడియట్గా మాట్లాడేసుకుంటాము. ఓకే ఈ బ్లాకర్ ఉంది నాకు అంటారు, దానికి ఏదో సజెస్ట్ చేస్తారు వేరే టీం, లైక్ డెవలప్మెంట్ టీం దగ్గర బ్లాకర్ ఉంది అంటే దే విల్ కమ్ అప్ విత్ అ సొల్యూషన్. సో, అట్లా అందరూ మాట్లాడుకుని కలెక్టివ్గా చేస్తారు. సో, కలెక్టివ్ వర్క్ ఎప్పుడైతే ఉందో సక్సెస్ అక్కడే ఉంది. సో, దట్స్ ద బెస్ట్ అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటి, ఇంక్రీజ్డ్ కంట్రోల్ ఓవర్ డెలివరబుల్స్. ఇది ఎందుకు అంటున్నాము అంటే, మీకు ఇదివరకు నా వీడియోలో ఎజైల్ వీడియోలో చెప్పాను ప్రయారిటైజింగ్ అని. ప్రోడక్ట్ ఓనర్ ఏదైనా ప్రయారిటైజ్ చేస్తాడు. ప్రయారిటీ అంటే ఏంటి, ఏది ఎక్కువ ప్రాముఖ్యత ఉందో అది అనమాట, అది డిసైడ్ చేస్తాడు. యూజువల్లీ ప్రాముఖ్యత ఎక్కువ ఉంది అని ఎందుకు అనుకుంటాం, నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉండొచ్చు, దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మన సాఫ్ట్వేర్ డెలివర్ అయిన తర్వాత దానికి చాలా క్రిటికల్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి దాని ప్రయారిటైజ్డ్ ఐటమ్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా ఇచ్చుకుంటారు. సో, మన కంట్రోల్ ఉందన్నమాట. ప్రయారిటీ బట్టి మనం డెలివరబుల్స్ డెలివర్ చేస్తూ ఉంటాం కాబట్టి దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంక్రీజ్డ్ కంట్రోల్. ఈ డెలివరబుల్స్ ప్రయారిటీ వైజ్ వెళ్ళడం వల్ల అగైన్ కస్టమర్ ఈస్ వెరీ హ్యాపీ, క్లయింట్ ఈస్ వెరీ హ్యాపీ అనమాట. ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ అనమాట. సో, బట్ ద వే యూ హ్యావ్ టు ఆన్సర్ ఈస్ ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్రాపర్ వేలో చెప్పుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, ఫాస్టర్ రిటర్న్స్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎప్పుడైతే ప్రయారిటీ బట్టి మీరు తొందరగా ఇస్తున్నారో కస్టమర్ హ్యాపీ అంటే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ వన్ ఏంటంటే ఫెయిల్ ఫాస్ట్. ఇదేంటి ఫెయిల్ అంటున్నాను, మళ్ళీ అడ్వాంటేజెస్లో రాశాను అని అనుకుంటున్నారా? ఓకే, దీనికి నేను కొంచెం హిస్టరీ చెప్పాలి. నా లాస్ట్ ప్రాజెక్ట్లో ఏమైందంటే, మాది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట. సో, సాఫ్ట్వేర్ అంతా డెలివర్ చేశాక డెమో ఇస్తాం ఎవరికి, క్లయింట్కి నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదనమాట. సో, మేము ఎంతో కష్టపడి 6 వీక్స్ అనమాట. సో, 2 వీక్స్ స్ప్రింట్ కింద 3 స్ప్రింట్స్లో
ఒక 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 యూఐ బ్యాక్ ఎండ్ క్రియేట్ చేసి క్లయింట్కి డెమో ఇచ్చాం. క్లయింట్ సూపర్ డూపర్ హ్యాపీ, చాలా బాగుంది మీది, మేము కొనుక్కుంటాము అని. ఇదేంటంటే అన్ని $1,000,000లో మాట్లాడుకునే ప్రాజెక్ట్స్ కాబట్టి క్లయింట్ సూపర్ హ్యాపీ, తీసేసుకుందామని హీ సెడ్ లైక్ క్లయింట్ అన్నాడు మా టీంలో డిస్కస్ చేసి ఇంటర్నల్గా మా ఆఫీస్లో కూడా మాట్లాడుకొని వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. అన్న తర్వాత ఆఫ్టర్ ఎ వీక్ క్లయింట్ గాట్ బ్యాక్ సేయింగ్ దట్ వాట్, చాలా బాగుంది, మీ యూఐ బాగుంది, మీ వెబ్ సర్వీసెస్ బాగున్నాయి, మాకు అంతా నచ్చింది, కాకపోతే మీ యూఐని మా అప్లికేషన్లో పెట్టుకోవడానికి మా వాళ్ళు ఒప్పుకోరు. ఓకే, ఐ హోప్ యూఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. అంత బాగుంది, నో ప్రాబ్లం, బట్ ఈ యూఐ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఒక ఫ్రేమ్ కింద, అది మాత్రం మా యూఐలో కనిపించకూడదు. సర్వీసెస్ బ్యాక్ ఎండ్లో ఏమున్నాయో వెబ్ సర్వీసెస్ అన్నీ మాకు కావాలి, మేము కొనుక్కుంటాం, కానీ యూఐ వద్దు అన్నారు. సో దీనివల్ల ఏమైంది, అది అటెంప్ట్ ఫెయిల్ అయింది. 6 weeks ఎఫర్ట్లో సగం పోయినా కూడా అట్ ది వెరీ బిగినింగ్ వీ కేమ్ టు నో దట్ ఓకే యూఐ వద్దన్నారు కాబట్టి ఇంకా యూఐ గురించి మేము ఆలోచించడం మానేసాం. సో ఆ క్లయింట్కి ఆ యూఐ అనే ది కంప్లీట్గా డోర్ క్లోజ్ అయిపోయింది. సో దీనివల్ల లాట్ ఆఫ్ టైం సేవ్ అయింది. సో చూడండి, వాటర్ ఫాల్ మోడల్లో ఏమవుతుంది, మనం ప్రాజెక్ట్ అంతా డెవలప్ చేశాక మనం డెమో ఇవ్వడం కానీ క్లయింట్కి అమ్మడం కానీ జరుగుతుంది. అప్పుడు మన ఎఫర్ట్ ఎంత వేస్ట్ అవుతుంది. సో ఈ స్ప్రింట్ వల్ల, ఈ అజైల్ వల్ల క్విక్గా మేమేం తెలుసుకుంది ఏంటంటే, క్లయింట్కి యూఐ వద్దన్నారు కాబట్టి ఓన్లీ వెబ్ సర్వీసెస్ మీద ఫోకస్ చేద్దాం ఈ క్లయింట్కి అని చెప్పి తెలుసుకున్నాం. సో ఇలాగా ఫెయిల్ అయినా కూడా ఫాస్ట్గా మేము రికవర్ అయిపోయామన్నమాట. సో ఎక్కువ టైం వేస్ట్ అవ్వలేదు, ఎక్కువ కాస్ట్ వేస్ట్ అవ్వలేదు. అది ఇంపార్టెంట్. ఎందుకంటే యూజువల్గా కాంట్రాక్టర్స్ని హైర్ చేసుకుంటారు ఇలాంటి ప్రాజెక్ట్స్కి కదా, చాలా డబ్బులతో కూడిన పనులు కాబట్టి ఇమీడియట్గా వీ కట్ డౌన్ ఆన్ ది కాంట్రాక్టర్స్ అండ్ ఎక్కడెక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకున్నాం. సో కంపెనీకి చాలా సేవ్ అయింది. ఇది మీకు ఆ సిచ్యువేషన్ వచ్చి ఆ పర్టికులర్గా అలా ఇఫ్ యు ఆర్ కార్నర్డ్ ఇన్ దిస్ యాంగిల్, అప్పుడు మీరు ఇలాంటి పాయింట్ రేస్ చేయొచ్చు. దిస్ ఈస్ అగైన్ అ వెరీ గుడ్ పాయింట్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ అజైల్ మెథడాలజీ. సెకండ్ క్వశ్చన్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ వాటర్ ఫాల్ అండ్ అజైల్. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, బట్ ఇట్స్ అ కామన్ క్వశ్చన్. వాటర్ ఫాల్లో సీక్వెన్షియల్ మోడల్, సో అన్ని పద్ధతి ప్రకారం జరుగుతాయి. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ నుంచి మీకు సైన్ ఆఫ్ వరకు అన్నీ సీక్వెన్షియల్గా జరుగుతాయి. సో లేటర్ టెస్టింగ్లో మీకు ఏదన్నా రిక్వైర్మెంట్ తప్పు అన్నా, రిక్వైర్మెంట్ చేంజ్ ఉంది అన్నా కూడా అగైన్ ఇట్ హ్యాస్ టు గో బ్యాక్, చేంజెస్ స్టార్టింగ్ నుంచి రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ నుంచి చేంజ్ చేసుకుంటూ రావాలి. సో ఇట్స్ లాట్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాజెక్ట్. అదే అజైల్ అంటే ఏంటి, లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను డాక్యుమెంటేషన్కి అండ్ వీ ఆల్వేస్ వెల్కమ్ రిక్వైర్మెంట్ చేంజెస్. సో చాలా క్విక్గా అయిపోతుంది అజైల్ మెథడాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ యూ చేంజ్ ద లెంత్ ఆఫ్ స్ప్రింట్ ఇన్ ఎ ప్రాజెక్ట్. సో చాలామంది స్ప్రింట్ ఎంత అంటే 2 weeks అంటారు కదా. ఓకే, ఈ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు, 2 weeks స్ప్రింట్ కాస్త 4 weeks స్ప్రింట్ అవ్వచ్చా? డెఫినెట్గా అవ్వచ్చు. ఓకే, ఎందుకు అవ్వచ్చు అంటే, మీ ప్రోడక్ట్ ఓనర్ అండ్ మీ స్క్రమ్ మాస్టర్ వీళ్ళ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యూజువల్గా బ్యాంకింగ్ కానీ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ నెంబర్ ఆఫ్ రిలీజెస్ ఎక్కువ ఉన్న కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ 2 వారాలకు ఒక రిలీజ్ వల్ల ఏదైనా బై ఎనీ ఛాన్స్ ఏదైనా ప్రాడ్ ఇష్యూ వస్తే ఇమీడియట్గా ఫిక్స్ చేయాల్సి వస్తుంది కదా. అలాంటి నెంబర్ ఆఫ్ రిలీజెస్ని కట్ డౌన్ చేయడానికి ట్రై చేస్తారు. దే స్టిల్ వాంట్ టు ఇంప్లిమెంట్ అజైల్ బట్ విత్ సమ్ చేంజెస్ అనమాట. సో అలాంటి ఆ ఒప్పందం మేరకు దే విల్ చేంజ్ ద లెంత్ ఆఫ్ ది స్ప్రింట్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ యువర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీమ్స్ డెసిషన్. ఓకే, ఇది మీరు చాలా క్లియర్గా చెప్పగలిగితే దిస్ ఇస్ లైక్ ద వండర్ఫుల్ ఆన్సర్. 2 weeks స్ప్రింట్ అని రాసున్నంత మాత్రాన మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలని లేదు. ఐడియల్ వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఈజ్ 2 weeks, బట్ అగైన్ ఇట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆర్ ప్రోడక్ట్ ఓనర్ అండ్ స్క్రమ్ మాస్టర్స్ డెసిషన్. మీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందే వాళ్ళు ఒక డెసిషన్కి వస్తారు. ఓకే, మనకి ఇట్లా ప్రతి 2 weeksకి అయితే ఏదైనా తప్పు జరిగితే మళ్ళీ ఇమీడియట్గా ఇంకో ఇన్ని రిలీజులు ఉండడం మంచిది కాదు, మనది చాలా క్రిటికల్ డొమైన్ కాబట్టి మనం 4 weeksకి ఒక రిలీజ్ పెట్టుకుందాము. వీ స్టిల్ కాల్ ఇట్ స్ప్రింట్. మిగతా అన్ని మెథడాలజీస్, ద రూల్స్ అన్నీ ఒకటే, కాకపోతే స్ప్రింట్ లెంత్ ఆఫ్ ది స్ప్రింట్ 2 బదులు 4 weeks ఉండొచ్చు కూడా. సో ఇది ఇలా మీరు జస్టిఫై చేసుకోవాలి. నెక్స్ట్, హౌ టు డీల్ వెన్ యూ గెట్ లాస్ట్ మినిట్ రిక్వైర్మెంట్ చేంజెస్. ఓకే, రిక్వైర్మెంట్ చేంజెస్ వెల్కమ్ అంటున్నాం కదా అని లాస్ట్ 2 days ముందు వచ్చేసి పెద్ద రిక్వైర్మెంట్ చేంజ్ ఇచ్చాడు అనుకోండి క్లయింట్ ఆర్ ప్రోడక్ట్ ఓనర్, వీ విల్ నాట్ బీ ఓకే. సో దానికి మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ చేంజ్ ఏంటో అర్థం చేసుకోవాలి. చేంజ్ ఏంటి అని అర్థమైన తర్వాత దాని ఇంపాక్ట్ మీ అప్లికేషన్లో ఎంత ఉంది,
ఓకే. ఈ గివెన్ టైమ్‌లో నేనది కంప్లీట్ చేయగలనా లేదా? ఈ 3 క్వెషన్స్‌కి మీ దగ్గర ఆన్సర్స్ ఉండి, అన్నీ సాటిస్ఫైయింగ్‌గా ఉంటేనే మీరు ఆ చేంజ్‌ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. ఇన్ కేస్ మీకు తెలిసి మీరు చేంజ్‌ని యాక్సెప్ట్ చేయలేరు. ఓకే. నాకు టైం సరిపోదని మీకు స్ట్రాంగ్‌గా తెలిస్తే, మీరు ఇమ్మీడియేట్‌గా స్టాండప్ కాల్‌లో నాకైతే టైం సరిపోదు అని యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు జస్టిఫై యువర్ స్టేట్మెంట్. ఓకే. నాకింత టైం సరిపోదు. ఇది మీకు డెవలప్‌మెంట్ వైస్ చాలా చిన్న టాస్క్ ఏమో, కానీ టెస్టింగ్‌కి నాకు చాలా ఎఫర్ట్ పడుతుంది. ఎందుకంటే దీని ఇంపాక్ట్ 3 ఆర్ 4 మాడ్యూల్స్ మీద ఉంది. నేను ప్రతిదీ రిగ్రెషన్ టెస్ట్ చేయాలి కాబట్టి నాకు టైం సరిపోదు అని చెప్పాలి. ఓకే. బై లైక్ ఇన్ అదర్ వే ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, మీకు తెలిసి ఇది చేంజ్‌ని మీరు అకామిడేట్ చేయగలరు అనుకుంటే వెరీ హ్యాపీ. దట్స్ వాట్ ఈజ్ అజైల్ ఆల్ అబౌట్, రైట్? మీరు ఇమ్మీడియేట్‌గా టెస్ట్ చేసేస్తారు. బట్ కంపల్సరీగా టెస్ట్ చేయాలి అని మాత్రం ఎక్కడ రూల్ లేదు. ఇఫ్ యూ హ్యావ్ వ్యాలిడ్ రీజన్ యూ కెన్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్, టాక్ ఇన్ ద స్టాండప్ మీటింగ్, రైజ్ ఇట్ యాజ్ ఎ కన్సర్న్. ఓకే. ఇంపెడిమెంట్స్ అంటారనమాట, బ్లాకర్స్ ఆర్ మేజర్ ఇష్యూస్. సో ఇమీడియట్గా స్టాండప్లో మీరు దాన్ని వాళ్ళకి కన్వే చేయొచ్చు. సో దాన్ని బట్టి వాళ్ళు మార్చుకుంటారనమాట. అది ఆ క్రిటికల్ ఫంక్షనాలిటీ నెక్స్ట్ స్ప్రింట్కి పోస్ట్పోన్ చేయాలా, ఆ చేంజ్ ఇప్పుడు ఎంత అవసరమో అవన్నీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవరు? ప్రోడక్ట్ ఓనర్ అండ్ స్క్రమ్ మాస్టర్ విల్ ఇంప్లిమెంట్ ఇట్. నెక్స్ట్ లాస్ట్ ఏంటి, రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్? సో రెట్రోస్పెక్టివ్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందంటే, స్ప్రింట్ అంతా అయిపోయిన తర్వాత ఎవరెవరు స్ప్రింట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఈ స్ప్రింట్లో ఎంత బాగా చేసుకున్నాం మనం పనులు, ఏమన్నా మార్పులు చేసుకోవాలా, నెక్స్ట్ స్ప్రింట్లో ఏమన్నా చేంజెస్ చేయాలా, ఆర్ ఇది యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఫాలో అవుతే మనం సక్సెస్ అవుతామా? యూజువల్గా ఏదైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లాస్ట్ స్ప్రింట్లో అంటే దే విల్ రైజ్ ఇట్ అప్ అండ్ దెన్ దే విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో రెట్రోస్పెక్టివ్ మీటింగ్స్ డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద బెటర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద టీమ్. ఈ టాప్ 5 క్వశ్చన్స్ మీరు ప్రాపర్గా జస్టిఫై చేసుకోగలిగితే దట్ షుడ్ బి గుడ్. అజైల్ మెథడాలజీలో ఇప్పటివరకు నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూస్లో దీస్ వేర్ లైక్ మోస్ట్ కామన్లీ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అండ్ నేను దానికి రిప్లై ఇస్తాను. హ్యాపీ టెస్టింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్.